ఈ క్రైస్తవునికి ఏదైనా మంచిదే, ఏదైనా చేయగలవు కాదు, ఏదైనా చేయగలడు. మనకు ఏదైనా మంచిదే. ఏదైనా మంచిదంటే ఏదైనా మంచిదే. చివరికి పౌలు గారు ఏది మంచిదంటే బ్రతుకట క్రీస్తే చావైనా మంచిదే. క్రైస్తవునికి మంచిది కానిది, క్రైస్తవునికి మంచి రోజు కానిది, మంచి సమయం కానిది, మంచి ఐటెం కానిది ఏదీ లేదు. క్రైస్తవుని చేతిలో మట్టి కూడా మంచిదే. చివరికి క్రైస్తవుడు చచ్చిపోవడం కూడా మంచిదే. క్రైస్తవుడు బతకడం కూడా మంచిదే. దేవుని నమ్ముకున్న వాళ్ళలో చెడు అనేది, నెగిటివ్ అనేది లేదు. ఎందుకంటే దేవుడు ఏదైనా చేయగలడు. ఆయన ఎండిన ఎముకల్లో కూడా జీవం ఇవ్వగలడు. హీ కెన్ డూ ఎనీథింగ్. బైబిల్లో నేను ఏమన్నా చేయగలరా బాబు అని చెప్పాడు. కానీ చిన్నది వస్తే మనం నిరసించిపోతాం కదండి. చిన్నది వస్తే ఏమన్నా చేయగలను. ఏం చేయగలను? 100 ఏళ్లలో పిల్లల్ని ఇవ్వగలను. ఐ కెన్ డూ దాట్. ఉడిగిపోయిన గర్భాన్ని సైతం నేను జీవింపజేయగలను. ఇంకేం చేయగలను? ఎర్ర సముద్రాన్ని విడదీయగలను. ఎర్ర సముద్రాన్ని. నీకు సముద్రం అడ్డొచ్చింది, ఆ సముద్రాన్ని కూడా కోసేస్తా. నీకు అడ్డం వచ్చింది దేన్నైనా నేను తొలగించగల శక్తిమంతుడను. బైబిల్లో ఎన్నున్నాయి? అగ్నిగుండంలో కూడా నేను తప్పించగలను. షడ్రక్ మెషక్ అబేద్నెగోలు తగ్గించానుగా. నేను ఏమైనా చేయగలను. ఆ బిడ్డ ఉత్తనే రాయలేదన్నమాట. ఈ కెన్ డూ ఎనీథింగ్. మరి ఎందుకు మనం భయపడాలా? మనం ఎందుకు నిరుత్సాహపడాలా? ఎందుకు కన్నీరు కార్చాలా? ఎందుకు నిస్తానంగా ఉండాలి? ఎందుకు బాధపడాలంటే మన జీవితాన్ని చూసి బాధపడాలి. నీ పాప జీవితాన్ని చూసి ఏడాలా. ఇంత శక్తిమంతుడు, ఇంత ప్రేమామయుడైన దేవుణ్ణి కూడా నువ్వు మోసం చేస్తున్నందుకు నువ్వు బాధపడాలి. దానికోసం ఏడాలి, రక్షణ కోసం ఏడాలి. అందుకే యేసుక్రీస్తు అన్నాడు, నా కోసం ఎందుకు ఏడుస్తారా బాబు, మీకోసం, మీ పిల్లల కోసం ఏడండి అన్నాడు. కాబట్టి ఈ లోకంలో నీకంటూ బాధ ఉంటే, నీకంటూ కన్నీరుంటే, నువ్వు నిజంగా కన్నీరు కారిస్తే దేనికోసం కార్చాలి తెలుసా? రక్షణ కోసం కార్చాలి. హల్లెలూయా. మిగిలినవన్నీ హీ కెన్ డూ. ఆయన ప్రూవ్ చేసుకున్నాడు ఆ మాటలు. అయితే బైబిల్లో దావీదుని దేవుడు హృదయానుసారి అంటాడు. అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే సౌలేమో తరుముతున్నాడు. ఈ దావీదు గారికి వచ్చిన కర్మ ఏంటి తెలుసండి? దేవుడు కోసం ఘనమైన కార్యం చేయడమే. దావీదు గారు జీవితం అంతా గొర్రెలు కాసుకున్నాడు. సడన్గా హీ హాస్ బికమ్ హీరో. ఏమైంది? గొలియాతుని చంపేశాడు. గొలియాతును చంపడమే ఈయనకు పట్టిన పీడ. ఎప్పుడైతే గొలియాతుని చంపాడో, ఈ ఆడవాళ్ళు మామూలుగా ఉంటారా అంటే? ఆడవాళ్ళని అనడం కాదు, ఆడవాళ్ళు మంచోళ్ళే, వాళ్ళు మంచి ఉద్దేశంతో అన్నారు. ఈ పాటలు ఎంత డేంజరో చాలాసార్లు చెప్పాను కదా. పాటలు చాలా డేంజరస్ కదా. ఈ ఆడవాళ్ళు పాట పాడారట. ఆ పాట లిరిక్స్ ఇంకా డేంజర్ అండి బాబు. చాలా జాగ్రత్తగా రాయాలి లిరిక్స్. ఈ దావీదు గారిని మొత్తం ముంచేసింది ఆడవాళ్ళ పాటే కదండి. ఏమన్నారు ఆడవాళ్ళు? సౌలు 1000 మంది, దావీదు 10,000. అవసరం అండి? ఎంత పొగేసేయడం అవసరమా? ఇమోషనల్ రాసేసాడంతే. పాడారు. ఆ పాట ఆయన చెవులు ఎన్ని పడింది. అప్పటి నుంచి ఎట్టుకున్నాడండి కక్ష. అప్పటి నుంచి తరడం మొదలెట్టాడు. అలా తరుముతా ఉంటే ఒక గుహలో సౌలు గారు దొరికిపోయారు. ఎవరికి? దావీదుకి. దొరికిపోతే దావీదు సౌలును చంపకుండా, ఈయన అభిషక్తుడు, దేవుని చేత ఆర్డైన్ చేయబడినవాడు, ఈయన నా రాజు కాబట్టి నేను చంపను అని వదిలేసి ఆ గుహ వెనక్కి వెళ్ళిపోయి
తండ్రి నాయనా అని పిలుస్తాడు. ఎవరిని? సౌల్ని. అప్పుడు సౌలు లెగిసి, అమ్మో, దావీదుకి నన్ను చంపే అవకాశం వచ్చినా చంపలేదే, ఈ దావీదు నాకన్నా నీతిమంతుడు అనుకొని నాయనా అని పిలుస్తాడు. ఇక్కడ తండ్రి అని పిలుస్తున్నాడు, ఇక్కడ నాయనా అని పిలుస్తున్నాడు. మధ్యలో మటుకు కొంపటే. మనం కూడా అంతే కదా, బాగా అసలు చూస్తే కౌగిలించేసుకుంటారు, ముద్దాడేస్తారు, ఆ మాటల్లో కారిపోతూ ఉంటుంది. కానీ హృదయం భయంకరం, చంపడానికి ప్రయత్నిస్తున్నాడు సౌలు. ఎంత మంచి మాటలు మాట్లాడుతున్నాడు చూడండి. 16వ వచనం చదవండి. దావీదు ఈ మాటలు సౌలుతో మాట్లాడి చాలింపగా, సౌలు దావీదా నాయనా ఈ పలుకు నీదేనా అని బిగ్గరగా ఏడ్చి. అబ్బా, ఏం యాక్షన్ అండి! ఈ యాక్షన్లో క్రైస్తవులు చాలా ఎక్స్పర్ట్స్. ఏడ్చాడట బిగ్గరగా. ఇక్కడేమో లేపేద్దాం అనుకుంటున్నాడు, బిగ్గరగా ఏడ్చి. దావీదుతో ఇట్లా నేను యెహోవా నన్ను నీ చేతికి అప్పగింపగా నన్ను చంపక విడిచినందుకు ఈ దినమున నీవు నా అపకారమునకు ఉపకారము చేసిన వాడవై. ప్రైజ్ ది లార్డ్. క్రైస్తవుడు ఎవడండి? అపకారానికి ఉపకారం చేసేవాడు క్రైస్తవుడు. దావీదు ఈజ్ షోయింగ్ హిస్ క్యారెక్టర్. దేవుడు దావీదుని ఎందుకు ఎంచుకున్నాడంటే అపకారికి ఉపకారం చేసే మనస్సు కలిగి ఉన్నాడు. ఈరోజు అటువంటి మనస్సు నీకుంటే దేవుడు దావీదుని ఎలా హెచ్చిచ్చాడో నిన్ను కూడా హెచ్చిస్తాడు. చాలామంది జీవితాలు చూశాను, బ్యాలెన్స్ చేసి ఆడలాగ అన్నప్పుడు లేదా, ఇలాగంటే నా తప్ప, ఆడది చేస్తే తప్పు కానీ నేనిచ్చేస్తే ఇది కాదా, ఆడలా అన్నప్పుడు నీకేమనిపించలేదు, నేను ఇలాగంటేనే వచ్చేసిందా? ఏ కదండి మాట్లాడుకునేది. మనం జర్రని లేచిపోతాం. మనం మాట్లాడేది ఒకటి, జీవించేది ఇంకొకటి. మొన్నటి దినాన ఒక చిన్న మీటింగ్ వెళ్తే వించాడు ఒక ఆవిడట, ఒక నిజంగా జరిగిన సంఘటనే. భయము లేదు అని పాడుతున్నట్టు భయంకరంగా ఆత్మతో. మీటింగ్ అవుతుంటే ఒక ఆవిడ ఎలాగా భయము లే, ఇంకా ఆవిడ ఎలాగంటే ఇంకా సైతానే కూరలు వేసుకొచ్చినా నేను భయపడేది లేదు అని ఆత్మలో పాడేస్తుందట. వెంటనే బలిపడిందట ముందు. రన్, అక్కడ ఉందట తలుపు, అంతే. అది అలా తలుపు ఒక్క క్షణంలో బోల్ట్ గడి పరిగెడతారు కదా, అలా పరిగెట్టిందట. అప్పటి వరకు భయం లేదు అంతే. కాబట్టి మన మాటలు ఒకలాగా ఉంటున్నాయి, మన చేతలు ఇంకో. దావీదు ఏమంటున్నాడు? అపకారికి నువ్వు ఉపకారం చేసావు కాబట్టి చదుమా. నా ఎడల నీకున్న ఉపకార బుద్ధిని వెల్లడి చేసితివి గనుక నీవు నాకంటే నీతిపరుడు. హల్లెలూయా. ఇదిగోండి, దేవుని సన్నిధికి నువ్వెందుకు వచ్చావు ఈరోజు? కమ్యూనియన్లో నువ్వు ఏం పొందబోతున్నావంటే యు ఆర్ గోయింగ్ టు రిసీవ్ జీసస్ క్రైస్ట్. మేమేం ప్రిపేర్ చేస్తున్నాం దశా? యేసుని ప్రిపేర్ చేస్తున్నాం. ఆయన రక్తము, ఆయన శరీరము, బ్రతికి ఉన్న, మరణాన్ని గెలిచిన సర్వశక్తిమంతుడైన దేవుణ్ణి యు ఆర్ గోయింగ్ టు రిసీవ్. చాలా సంతోషంగా, ఆనందంగా మనం సిద్ధపడి రావాలి. ఈ రిసీవ్ చేసుకున్న వాళ్ళు ఎటువంటి మనస్సు కలిగి ఉండాలంటే అపకారికి సైతము ఉపకారం చేసే మంచి మనస్సు. అందుకే దావీదు శుద్ధ హృదయము కలుగజేయము. ఎంత మంచి పాట! ఎవరికైనా ఉందా శుద్ధ హృదయం? ఎప్పుడైనా నాకు శుద్ధ హృదయం కలుగజేయమని ప్రార్థన చేసావా? దట్ ఈస్ ద మోస్ట్ పవర్ఫుల్ సాంగ్ అండి. మీ హృదయంలో నాకు శుద్ధ హృదయం కలుగజేయని ప్రార్థన చేయి. నీకు శుద్ధ హృదయం కలిగితే నీలో ఉండే ఆనందం ₹1,00,00,000 ఉన్నాడు కూడా ఉండదు. ఈ శుద్ధ హృదయం గలవారంటే ఎవరిని చూస్తారా? దేవుని చూస్తారు. కాబట్టి దావీదు అడిగాడు, శుద్ధ హృదయము కలుగజేయ వెల్లడిపరిచావు.
ఒకనికి తన శత్రువు దొరికిన ఎడల మేలు చేసి పంపివేయునా, ఈ దినమున నీవు నాకు చేసిన దానిని బట్టి యెహోవా ప్రతిగా నీకు మేలు చేయునుగాక. నిశ్చయముగా నీవు రాజు అగుదువనియు ఇశ్రాయేలు రాజ్యము నీకు స్థిరపరచబడిననియు నాకు తెలియను. హల్లెలూయా, హల్లెలూయా. మనం అనుకుంటాం, మనం చెలరేగిపోతే, మనం టిట్ ఫర్ టాట్ ఇచ్చేస్తే మనం విన్ అయిపోయాం అనుకుంటాం కదా. దావీదు ఎంత బ్యూటిఫుల్ సక్సెస్, బ్యూటిఫుల్ విక్టరీ. తన శత్రువు చెప్తున్నాడు, ఆ రాజు చెప్తున్నాడు, నువ్వు ఇశ్రాయేలుకు రాజు వగుదు అనియు ఇశ్రాయేలు రాజ్యము నీకు స్థిరపరచునని నాకు తెలుస్తుంది. హల్లెలూయా. నీకు అటువంటి శుద్ధ హృదయం కలిగి అపకారికి సమితము ఉపకారము చేసే మంచి మనస్సు కలిగి అవకాశం ఉన్నా సరే నువ్వు నిలబడగలిగే నీతి నీలో ఉంటే దేవుడు శత్రువుతో ఏం చెప్పిస్తాడు తెలుసా? నువ్వే రాజు అవుతావు, నువ్వే ఈ దేశానికి, నువ్వు ఇశ్రాయేల్ రాజ్యమును నీకు స్థిరపరుస్తుందని నాకు తెలియను అని సౌలు చేత చెప్పబడ్డాడు. అయితే ఈ సౌలు గారు తర్వాత ఏమడిగాడు తెలుసండి? ఈ సౌలుకి ఎంత అండర్స్టాండింగ్ దేవుడు ఇచ్చాడంటే దాని తర్వాత 20వ అధ్యాయం 20వ అధ్యాయం 14వ వచనం. అయితే ఇది ఎవరు అంటున్నారు తెలుసా? దావీదు తాలూకా ఫ్రెండ్, ఆయన పేరేంటి? యోనాతాన్. అప్పుడు సౌలు కూడా ఒక ప్రామిస్ తీసుకుంటాడు. తర్వాత ఏ ప్రామిస్ తీసుకుంటాడంటే, ఇదిగో దేవుడిని నన్ను అప్పచెప్పేస్తాడు, నీకు దేవుడు రాజ్యం నీకు ఇస్తాడు, ఇశ్రాయేల్ రాజ్యం నీ వల్ల స్థిరపరచబడుతుంది, కానీ నా తరము గురించి, నా జనుల మీద నువ్వు దయ చూపించు అని ప్రామిస్ అడుగుతాడు. దీని తర్వాత అదే అడుగుతాడు. సౌలు ఏమంటాడంటే, నాకు తెలుసు నీకు ఇశ్రాయేలు రాజ్యాన్ని దేవుడు ఇస్తాడు, అలాగిచ్చినప్పుడు నువ్వేం చేయాలా? నువ్వు ఒక చిన్న ప్రామిస్ చేయాలా. ఆ ప్రామిస్ ఏంటి తెలుసా? నా సౌలు కుటుంబకుల్ని నువ్వు కొంచెం స్పేర్ చేయవా, నాకు ప్రామిస్ ఇవ్వా అంటే దావీదు ప్రామిస్ ఇస్తాడు అక్కడ. అదేవిధంగా తన ప్రాణ స్నేహితుడైన సౌలు కుమారుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. 14వ వచనం. అయితే నేను బ్రతికి ఉండిన ఎడల నేను చావకుండా యెహోవా దయ చూపునట్లుగా నీవు నాకు దయ చూపకపోయిన ఎడలనేమి, నేను చనిపోయిన ఎడల యెహోవా దావీదు శత్రువులను ఒక్కడైనా భూమి మీద నిలవకుండా నిర్మూలన చేసిన తరువాత నీవు నా సంతతి వారికి దయ చూపకపోయిన ఎడలనేమి, యెహోవా నిన్ను విసర్జించును గాక. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. దావీదు మంచి మనస్సు కదండి. దావీదు చూపించిన ఆ నీతి ఎన్ని విజయాలను ఇస్తుందో చూసారా? సౌలు దగ్గర విజయం పొందుకొని అపోనెంట్ డైరెక్ట్గా సబ్మిట్ అయిపోయి, అరే నేను పోతాను, నేను పోయిన తర్వాత నా కుటుంబాన్ని కొంచెం కరుణించి అన్నాడు. అలాగే మరి సౌలు కుమారుడు కూడా ఇక్కడ ఏమంటున్నాడు? నీ శత్రువుల్ని సమూలంగా దేవుడు నాశనం చేసేస్తాడు, కానీ నువ్వు ఒక మాట ఇవ్వాలి, నేను నీకు చేసిన ఉపకారాన్ని బట్టి నువ్వు నా సంతతి వారిని కరుణించాలి అని యోనాతాను మరి దావీదు దగ్గర ప్రామిస్ తీసుకున్నాడు. ఈ 2 ప్రామిసెస్ దావీదు వారికి ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత ఎందుకు అటువంటి ప్రామిస్ అడిగారు తెలుసా? వాళ్ళు యుద్ధం చేయకుండానే దావీదు ఇంకా పారిపోతుండగానే అడిగారు. అయితే ఎందుకు అలా అడిగారంటే, వారికి తెలుసు దావీదు శత్రువులను దేవుడు సమూలంగా నాశనం చేస్తాడు. నీకు కూడా లేని విశ్వాసం ఎవరికి ఉంటుంది తెలుసా? సైతాన్ గాడికి ఉంటుంది, శత్రువుకు ఉంది. ఇంకా ఎంత విశ్వాసం అంటే, దేవుడు దావీదుతో ఉన్నాడు, దావీదు తాలూకా శత్రువులు మొత్తం నాశనం చేస్తాడు. అందుకే పూర్వకాలం రాజుల్లో ఓ మాట ఉండేది, శత్రు శేషము రుణశేషము ఉండరాదు.
దిస్ ఈజ్ ద ఒక లా అన్నమాట, ఒక పాలసీ అన్నమాట. ఈ రాజరికంలో ఉన్న పాలసీ ఏంటంటే నువ్వు ఇక్కడ ఇంకా నీకు దయా దాక్షిణ్యం ఉండకూడదు, చిన్న పిల్లోడే అని కూడా చూడకూడదు, శత్రు శేషము రుణ శేషము ఉంచకూడదు, లేపేయాలి. కాబట్టి ఈ సౌలు ఏమనుకుంటున్నాడంటే దావీదు దేవుడు దావీదుకున్న శత్రువుల్ని సమూలంగా నాశనం చేస్తాడు. మీ జీవితాల్లో దేవుడు నిజంగా దావీదును కరుణించినట్టు మిమ్మల్ని కరుణించాలంటే దావీదు ఎక్కడ ఫేవర్ కొట్టేశాడంటే తన శత్రువులకి సైతము ఆయన కృప చూపించాడు. తనకు అపకారము చేసిన వారికి సైతము ఉపకారం చేసే మనస్సులోకి వచ్చాడు. కాబట్టి దావీదు విషయంలో దేవుడు ఏం చేస్తాడంటే శత్రువులను సమూలంగా నాశనం చేస్తాడని శత్రువే 100% నమ్ముతున్నాడు. కాబట్టి దావీదా కొంచెం కృప చూపించు అన్నాడు. మీరు చూడండి, కమ్యూనియన్లో చాలా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ దేవుని బల్ల అనేది ఇప్పుడు దావీదుకిని యోనాతానుకిని దావీదునికిని సౌలుకిని ఎలాగైతే ఒక అండర్స్టాండింగ్ ఒక ప్రామిస్ అయిందో ఈ కమ్యూనియన్ ఎవరెవరికి ప్రామిస్ అంటే తండ్రి అయిన దేవునికి కుమారుడైన యేసుక్రీస్తుకి ప్రామిస్. ఈ కమ్యూనియన్ నువ్వు సంపాదించుకున్నది కాదు, ఈ బల్ల నువ్వు అరేంజ్ చేసింది కాదు, ఈ బల్లలో నీ పాత్ర ఏమీ ఉండదు, ఆయన కృపే తప్ప నువ్వు దాన్ని సిద్ధపరచలేదు, దాన్ని ఇవ్వలేదు. ఇది ఎవరెవరి మధ్య డీల్ అంటే తండ్రి అయిన దేవుడు కుమారుడైన యేసుక్రీస్తు మధ్య డీల్. అప్పుడు తండ్రి ఏమనంటే ఎందరైతే నిన్ను అంగీకరిస్తారో వాళ్ళందరిని నేను అంగీకరిస్తాను. కాబట్టి ఎంతమంది అయితే యేసుక్రీస్తు శిలువ యాగాన్ని ఆయన నీ కోసం నీ పాపాల కోసం చనిపోయి సమాధి చేయబడి 3 రోజులు ఆ సమాధిలో ఉండి మరణాన్ని గెలిచి పునరుద్ధానుడయ్యాడని నమ్మి ఆ నమ్మకాన్ని బట్టి ఆ విశ్వాసాన్ని బట్టి నువ్వు దేవుణ్ణి నమ్మి రక్షణలోకి వస్తావో ఆ నమ్మకాన్ని బట్టి నేను వారందరినీ కూడా నా పిల్లలు అగడానికి అధికారం ఇస్తాను. దట్ ఈస్ ద డీల్ బిట్వీన్ గాడ్ అండ్ జీసస్ క్రైస్ట్. తండ్రి అయిన దేవునికిని యేసుక్రీస్తుకుని మధ్య ఒక ఒప్పందం. ఇక్కడ ఇంకో ఒప్పందం చూస్తున్నాం, అదేంటి? దావీదుకిని యోనాతానుకిని దావీదుకిని సౌలుకిని దావీదు హి హస్ గివెన్ ఎ ప్రామిస్. ఆ ప్రామిస్ ఏ విధంగా ఫుల్ఫిల్ చేశాడో ఒక్కసారి చూద్దాం, ఎలాగైతే ఫుల్ఫిల్ చేశాడో. 2వ సమూయేలు 9వ అధ్యాయము 1వ వచనం. సమూయేలు 2వ గ్రంథము 9వ అధ్యాయము. చాలా జాగ్రత్త వినండి, దీంతో చాలా విలువైన మాటలు ఇక్కడ. యోనాతానును బట్టి నేను ఉపకారము చూపుటకు సౌలు కుటుంబములో ఎవడైనా కలడా అని దావీదు అడిగాడటండి. ఎవరిని బట్టి? యోనాతానును బట్టి. ఈరోజు ఎవరిని బట్టి తండ్రి కృప చూపుతున్నాడు? యేసుక్రీస్తును బట్టి, యేసు ప్రభువును బట్టి, ఆయన చేసిన యాగాన్ని బట్టి ఆయన కృప చూపు. దావీదు అంటాడు, ఎంత చక్కగా ఆ మాటలు మరి హృదయంలో పెట్టుకొని దావీదు ఎంతమంది యోనాతానును బట్టి నేను ఉపకారము చేయుటకు సౌలు కుటుంబంలో ఎవడైనా కలడా అని దావీదుని అడిగాను. 6 సౌలు కుటుంబమునకు సేవకుడగు సీబాయను ఒకడుండగా వారు అతని దావీదు నొద్దకు పిలువనంపిరి. అది తెలుసండి మీకు. ఈ యోనాతానికి ఒక క్రిపిల్డ్ సన్ ఉన్నాడు, అంటే నడవలేడు ఆయన, సన్ ఉన్నాడు. వాళ్ళు చెప్పారు, ఈ యోనాతానును బట్టి నువ్వు కృప చూపడానికి ఎవడున్నాడంటే ఒకడు ఉన్నాడు, కాపుతాడు, అవుటోడు, వాడు పలానా ప్రదేశంలో ఉన్నాడు, అంటే తీసుకురండి అని కౌరు పంపారు. 6వ వచనంలో చదవమా.
కుమారుడైన 6 సౌలు కుమారుడైన యోనాతానునకు పుట్టిన మెఫీబోషెతు దావీదు వద్దకు వచ్చి సాగిలపడి నమస్కారం చేశాడు. హల్లెలూయా. ఈ దావీదు ఉదంతం నేను ఎందుకు చెప్తానంటే, దావీదు ఎలాగైతే కృప చూపించాడో అలాగ దేవుడు కూడా మన మీద కృప చూపించాడు. ఈ సౌలు కుమారుడైన మెషీబోతు ఎలా పడ్డాడు? మెషీబోషేతు ఏం చేశాడు? సాగిలపడి నమస్కారం చేయగా సాగిలపడ్డాడట. మీకు తెలుసా, ఆయన సాగిలపడ్డానికి అవకాశం లేదు. ఆయన నడలేడు, క్రిప్పిల్డ్, అంటే ఆ చైర్లోంచి పడిపోయాడు అనమాట కింద. అతను కంప్లీట్ మనిషి కాదు, అతను అవిటివాడు. ఈరోజు మనకు కూడా చాలా అవిటితనాలు ఉన్నాయి కదండి, ఆధ్యాత్మికమైన అవిటితనాలు ఉన్నాయి. ఎప్పుడైతే దావీదు కృప చూపించి పిలిపించాడో, ఈ యోనాతాను కుమారుడు ఏం చేస్తున్నాడు? సాగిలపడి నమస్కారము చేయగా దావీదు మెషీబోషెతు అని అతను పిలిచినప్పుడు అతడు చిత్తము నీ దాసుడనైనా నేనున్నానెను. అందుకు దావీదు, నీవు భయపడవద్దు, నీ తండ్రి అయిన యోనాతాను నిమిత్తము నిజముగా నేను నీకు ఉపకారము చూపి నీ పితరుడైన సౌలు భూమి అంతయు నీకు మరలా ఇప్పింతును. మరియు నీవు సదాకాలము నా బల్ల యుద్ధనే భోజనము చేదువని సెలవీయగా అతడు నమస్కరించి చచ్చిన కుక్క వంటి వాడనైనా. మాటనండి, మనం ఎంతగా తగ్గించుకోవాలి తెలుసండి. ఈ కమ్యూనియన్లో మనం ఎంతగా తగ్గించుకోవాలంటే, ఇతను ఎంతగా తగ్గించుకుంటున్నాడు చూడండి. ఏమన్నాడు? చచ్చిన కుక్క వంటి వాడనైనా నా ఎడల నీవు దయ చూపుటకు నీ దాసుడనగు నేనెంతటి వాడను అనేను. దావీదు ఒక ఆఫర్ ఇచ్చేది ఏంటి తెలుసా? నువ్వు ఎంతకాలం బతికుంటావో అంతకాలం నా బల్ల మీద భోజనం చేస్తావు. ఇది దావీదు ఎవరిని బట్టి కృప చూపుతున్నాడు? యోనాతానును బట్టి తన సంతానానికి ఇచ్చిన కృప ఏంటి తెలుసా? నువ్వు రాజు భోజనం బల్ల మీద సదాకాలం భోజనం చేస్తావు. ఆ అవిటివాడు సాగిలపడి, నేను కుక్కలాంటి వాడిని, చచ్చిన కుక్కలాంటి వాడిని, ఆయన నా మీద నువ్వు ఇంత కృప చూపావు, నీకు వందనాలు అని చెప్పాడు. మీకు ఒకటి తెలుసా? ఇదే దావీదు ఒకప్పుడు సౌలుతో ఇదే మాట అన్నాడు. 1 సమూయేలు 24:14 అంటాడు, ఇశ్రాయేలు రాజు ఎవరిని పట్టుకొని బయలుదేరి వచ్చినో ఏ పాటి వానిని తరుముచున్నాడు చచ్చిన కుక్కను కదా అన్నాడు. నేను పురుగును కదా, నేను చచ్చిపోయిన కుక్కను కదా, నన్ను తరుముతావా సౌలు అన్నాడు తప్ప సౌలు మీద ఎట్టి పరిస్థితుల్లోని కూడా ఒక చెడ్డ మాట పలకలేదు. అవకాశం వచ్చినా చంపలేదు. అపకారము చేసిన వాడికి సైతము ఉపకారం చేస్తే దేవుడు ఏ స్థితికి పట్టుకెళ్ళాడు తెలుసా? ఆ సౌలు మనవడు అంటున్నాడు, చచ్చిన కుక్కనైనా నన్ను నువ్వు కరుణించావు అంటున్నాడు. రోల్ రివర్స్. ఇది కథ మారిపోవడం అంటే ఏంటంటే, కథ మారిందా లేదా? కథ మొత్తం మారిపోయింది. దేనిని బట్టి మారిందంటే దావీదుకున్న ఆ శుద్ధ హృదయాన్ని బట్టి మారింది. హల్లెలూయా. అటువంటి శుద్ధ హృదయంతో రావాలండి దేవుని మందిరానికి, దేవుని సన్నిధికి, దేవుని బల్లకు. శుద్ధ హృదయంతో రావాలా. మన బాహ్య అలంకారము కన్నా మన హృదయములో దేవుని ఎడల భక్తి కలిగి ఉండడమే కాకుండా, నువ్వు నీ సహోదరుల ఎడల కూడా నిమ్మలమైన మనస్సు కలగాల. ఇది చాలా కఠినమైనది, ఇది చాలా కష్టమైంది. మనం ప్రార్థనలు ఎన్నైనా చేయొచ్చు, ఇంకా వేరే కార్యాలు ఎన్నైనా చేయొచ్చు, కానీ మన పర్సనల్ లైఫ్స్లో, మీ కుటుంబాల్లో, మీ అన్నదమ్ములతో,
మీ అక్క చెల్లెలతో, మీ సహోదరులతో, మీ ఆఫీస్లో నువ్వు ఎంత మంచి కలిగి ఉండాలంటే అవకాశం వచ్చినా సరే ఒకరికి కూడా మనం అన్యాయము చేయని ఒక దైవికమైన మనస్సు మనం కలిగి అటువంటి నీతి. అప్పుడు అంటాడు సౌలు, నువ్వు నాకన్నా నీతిమంతుడు అంటాడు. నీ బాస్ చెప్పాలి, నువ్వు నాకన్నా బాగా పనిచేస్తావని. నీ అధికారులు చెప్పగలగాలి, ఇతను నాకన్నా నీతిమంతుడని. అటువంటి సాక్ష్యము మనం కలిగి ఉండాలి, అటువంటి హృదయం మనం కలిగి ఉండాలి. కాబట్టి అటువంటి హృదయము, శుద్ధ హృదయము కలిగి ఉంటే, ఇదే దావీదు అంటాడు, సౌలా ఎందుకయ్యా నన్ను తరుగుతావు? నేనేం పాపం చేశాను నీకు? నువ్వు చూడు, నాకు అవకాశం వచ్చిందని నేను చంపడానికి, నేను చంపలేదు. ఇదిగో నీ బట్ట మాత్రమే కోసాను. ఇప్పుడైనా నీకు అర్థమవుతుందా? నేను నీకు అపోజిట్ కాదు, నేను నీకు శత్రువుని కాదని నీకు ఇప్పుడైనా అర్థమవుతుందా అని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాడు దావీదు. అంత నీతిమంతుడిగా దావీదు కనిపిస్తూ ఉంటాడు. అంత మంచి మనస్సు, మంచి హృదయం, శుద్ధ హృదయం కలిగి ఉన్నప్పుడు, ఏ దావీదైతే సౌలు దగ్గరికి వెళ్ళి నేను చచ్చిన కుక్క వంటి వాడను కాదా అన్నాడో, అదే దావీదు దగ్గర సౌలు కుటుంబీకులు బోర్ల పడి మేము చచ్చిన కుక్క మీద నువ్వు కృప చూపుతున్నావు అన్నాడు. కథ ఎంత మారిపోయిందండి! కథ మారాలంటే పాటలు పాడితే మారదు కదా, చేతలు కావాలా, చేతలు కావాలా. చాలామంది భక్తి చూపిస్తారు కానీ భక్తిగా బ్రతకరు. దేవుడు ఏమన్నాడు తెలుసా? యేసుక్రీస్తుట మనలో జీవించాలట. నువ్వు యేసుక్రీస్తులా జీవించడం కాదు. హలో, చాలామంది ఏమనుకుంటారంటే మనం భక్తిగా యేసుక్రీస్తే నీలో జీవించాలి. బ్రతికి ఉన్నది నేను కాదు, ఇంకా నాలో యేసుక్రీస్తు నీలో జీవించాలి. నువ్వు యేసుక్రీస్తులా జీవించలేవు. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఫర్ యూ. నీకు ఆ కెపాసిటీ లేదు, మనకు ఆ సత్తు లేదు. మనం ఏం అడగాలంటే, ప్రభు అయిన దేవుడా, యేసయ్యా, నీ పరిశుద్ధాత్మ అనుభవంతో నన్ను నింపి నాలో నువ్వు బ్రతకాల. ఆయనే నీలో ఉంటే తప్ప నీకు అటువంటి మనస్సు రావడము చాలా కష్టం. కాబట్టి మనము అటువంటి మనస్సు కోసం ప్రార్థించాలి.